హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం సూరసేనుడి కథ చెప్పుకుందాం. బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భయంకరమైన వాతావరణంలో ఇతరుల కోసం నువ్వు పడుతున్న శ్రమ మరొకరికి సాధ్యమయ్యేది కాదు. అయితే తమ అవసరం తీరిన తర్వాత నిన్ను ఈ పనికి పురుకొల్పిన వాళ్ళు తగినంతగా నిన్ను గౌరవిస్తారా అన్న అనుమానం కలుగుతుంది. ఒక దేశానికి అధిపతి, మంచి పండితుడు అయి ఉండి కూడా సూరసేనుడనే రాజు తనకు సహాయం చేసిన వ్యక్తి పట్ల అక్రమంగా ప్రవర్తించిన వైనం ఈ సందర్భంలో నువ్వు తెలుసుకోవటం ఎంతైనా అవసరం. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు నేను సురసేనుడి కథ చెబుతాను అంటూ ఈ విధంగా చెప్తసాగాడు. పూర్వం గాంధార దేశాన్ని సూరసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన మంచి పరిపాలనా దక్షుడే కాక గొప్ప పండితుడు, కళాపోషకుడు కూడా. ఆయనకు చిత్రలేఖనమన్నా నాట్యమన్నా విపరీతమైన అభిమానం. ఆయన ఆస్థానంలో కవులతో పాటు చిత్రకారులు, నర్తకులు కూడా ఉండేవారు. కానీ సురసేనుడికి వారి కళా నైపుణ్యం పరిపూర్ణమైన తృప్తినిచ్చేది కాదు. ఒకసారి సూరసేనుడు నిండు సభలో ఉండగా కొందరు భటులు జీర్ణ వస్త్రాలతో, తైల సంస్కారం లేని జుట్టుతో దీనంగా ఉన్న ఒక యువతిని తీసుకుని వచ్చి రాజు ఎదుట నిలబెట్టి, మహారాజా, ఈమె స్వర్ణముఖి నదిలో కొట్టుకుని వస్తూ మాకు కనిపించింది. వెంటనే రక్షించి బంధువుల వద్దకు చేరుద్దామని వివరాలు అడిగాం. ఎంతగా ప్రశ్నించినా కంటికి మంటికి ఏకదారిగా విలపిస్తుందే కానీ పెదవి విప్పి ఏమీ చెప్పటం లేదు అని చెప్పారు. రాజు ఆమెను తెరిపారా చూసి ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే అంతటి దీనస్థితిలో కూడా ఆమె సౌందర్యం బురదలోని పద్మంలాగా ప్రకాశిస్తూ ఉంది. సూరసేనుడు ఆమె కేసి జాలిగా చూస్తూ, ఎవరమ్మా నువ్వు, నదిలో ఎలా పడ్డావు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే ఆ యువతి చేతుల్లో ముఖం దాచుకుంటూ బోరుమంటూ ఏడుస్తూ ఉంది. సూరసేనుడు ఒక్క క్షణం ఆలోచించి, సరే, ప్రస్తుతానికి ఈమెను మహారాణి అంతఃపురానికి తీసుకుని వెళ్ళి అప్పచెప్పండి అని అన్నాడు. ఆ సాయంత్రం సూరసేనుడు మహారాణి లీలావతిని చూడటానికి వెళ్ళి, ఏం దేవి, ఉదయం నేను పంపించిన స్త్రీ ఏమైనా కోలుకున్నాదా? వివరాలేమైనా తెలిసాయా అని అడిగాడు. అందుకు మహారాణి, లేదు ప్రభు, నేను ఎంతగానో ప్రయత్నించిన మీదట ఆమె తన పేరు మల్లిక అని, తాను దురదృష్టవంతురాలినని మాత్రమే చెప్పింది. తనను గురించిన వివరాలేమీ ప్రస్తుతం అడగవద్దని ప్రార్థించింది. అయితే ఇంతకు ముందు ఒక విషయం మాత్రం తెలిసింది. ఆమె సామాన్యురాలు కాదు, బహుముఖ ప్రజ్ఞాశీలి, సాటిలేని కళాకారిణి అంటూ రాణి చెలికెత్తలకు సైగ చేసింది. ఒక చెలికత్తె వెంటనే ఒక చిత్రాన్ని తీసుకుని వచ్చి రాజుకు అందించింది. సూరసేనుడు ఆ చిత్రాన్ని చూస్తూనే ఆశ్చర్యపోయాడు. ఆ చిత్రం మల్లికదే. ఉదయం సభలో ఎంతటి దీనస్థితిలో కనిపించిందో అంత దీనంగానూ చిత్రీకరించింది. సూరసేనుడు ఆశ్చర్యంతో, చిత్రలేఖనం అపూర్వం, ఎవరు చిత్రీకరించారు అని ప్రశ్నించాడు. లీలావతి చిరునవ్వుతో, ఆ చిత్రంలో ఉన్న యువతే ఆ చిత్రాన్ని లిఖించిన చిత్రకారిణి అని జవాబు చెప్పింది. ఏమిటి, మల్లికే దీన్ని స్వయంగా చిత్రీకరించిందా అన్నాడు. అవును, మల్లిక తనకు చిత్రలేఖనంతో పాటు నాట్యం కూడా తెలుసునని చెప్పింది. మీరు పరీక్షించి సంతృప్తి చెందితే మన కొలువులో ఉండిపోతానని చెప్పింది. మీరు వచ్చిన తర్వాత నాట్యాన్ని ప్రదర్శిస్తానంది అని చెప్పింది లీలావతి. అయితే ఆమె నాట్యంలో ఏపాటి సమర్థురాలో చూడాలని ఉంది అన్నాడు సూరసేనుడు. కొద్దిసేపటి తర్వాత లీలావతి చెలికత్తె నర్తకి వేషంలో ఉన్న మల్లికను అక్కడికి తీసుకుని వచ్చింది. నర్తకిగా తయారై ఉన్న ఆమెను చూసి
సూరసేనుడు ముగ్ధుడైపోయాడు. లీలావతి భర్తను నృత్యం ప్రారంభించమంటారా ప్రభు అని అడిగింది. సూరసేనుడు ప్రారంభించమన్నట్టుగా తల ఊపాడు. వెంటనే మల్లిక రాజదంపతులకు వినయంగా వంగి నమస్కరించింది. నాట్యం ప్రారంభించింది. నాట్యం పూర్తి కాగానే సూరసేనుడు చప్పట్లు కొడుతూ, శాబాష్ మల్లిక, నువ్వు మల్లికవు కాదు, మయూరకన్యవు. నా కళాదృష్టను గమనించి నటరాజు నాకు ప్రసాదించిన కళాభినేత్రివి. నీ రాకతో నా కొలువులో పెద్ద లోటు తీరింది అన్నాడు. మల్లిక ఆనందంగా రాజదంపతులకు తన కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది. సూరసేనుడు అక్కడి నుంచి తిన్నగా రహస్య ఆలోచన మందిరానికి వెళ్ళి మంత్రి కేశవభట్టుకి కబురు పంపాడు. అతడు రాగానే సూరసేనుడు మల్లికను గురించి వివరంగా చెప్పి ఆమెను ఆస్థాన నర్తకిగా నియమించాడు. అంతా విన్న కేశవభట్టు ఆందోళనగా, ఎంత పని చేశారు ప్రభు? సౌందర్యవతి నేర్పరి అయిన స్త్రీని ప్రజాప్రాముఖ్యం గల అటువంటి పదవిలో పూర్తి వివరాలు తెలుసుకోకుండా నియమించడం మంచిది కాదు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఆమెకు కేవలం ఆశ్రయం మాత్రమే కల్పించి కొలువులో స్థానం ఇవ్వటానికి వీలు లేదని చెప్పండి అన్నాడు. అలా కాదు, ఆమెకు కొలువులో స్థానం ఇవ్వటానికే నిశ్చయించాను అన్నాడు సూరసేనుడు. కేశవభట్టు ఆశ్చర్యంగా చూశాడు. అది గమనించిన సూరసేనుడు, నేను మొదట వాగ్దానం ఇవ్వటమే పొరపాటయ్యిందని నేను అంగీకరిస్తున్నాను. కానీ పునరాలోచిస్తే వాగ్దానాన్ని నిలబెట్టుకోవటమే మంచిదనిపిస్తుంది. మనం అనుమానిస్తున్నట్లుగా ఆమె ఏ దేశపు గూఢచారినో కావచ్చు, కాకపోవచ్చు. ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉందాం అన్నాడు. కేశవభట్టుకి రాజు వాదన అంతగా నచ్చలేదు. అందువల్ల ఆయన మౌనంగా తన అంగీకారాన్ని తెలియజేశాడు. మల్లిక గాంధార దేశపు ఆస్థాన నర్తకిగా నియమించబడింది. ఆమె చిత్రించిన చిత్రాలు రాజభవనాన్ని అలంకరించాయి. సామాన్య పౌరుడి దగ్గర నుంచి ముఖ్య రాజ ఉద్యోగుల వరకు మల్లిక సౌందర్యానికి, నృత్యానికి జేజేలు పలుకుతూ ఉన్నారు. క్రమంగా మల్లిక ఆశ్రిత జనం ఎక్కువయ్యింది. అందరికంటే ఎక్కువగా మల్లిక నాట్యాన్ని, చిత్రకళా నైపుణ్యాన్ని అభిమానిస్తున్న సూరసేనుడు రాజుగా తన కర్తవ్యాన్ని మరిచిపోలేదు. మల్లికను ఒక గంట కనిపెట్టి ఉండేందుకు గూఢచారులను కూడా నియమించాడు. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది సూరసేనుడి పరిస్థితి. మల్లిక గాంధార దేశానికి పొరుగున ఉన్న కళింగ దేశ గూఢచారి అని రుజువై సూరసేనుడు ఆమెను ఆస్థానం నుంచి తొలగించే నాటికి హఠాత్తుగా కళింగ సైన్యాలు గాంధార దేశం మీదకి విరుచుకుపడ్డాయి. యుద్ధానికి సిద్ధంగా లేని గాంధార కళింగరాజు వికర్ణుడికి వశమైపోయింది. రాణి లీలావతిని, ఆమె చెలికెత్తెలు, కొందరు సైనికులు కలిసి రాజభవనం నుంచి ఉన్న రహస్య మార్గం గుండా తీసుకుని పోయి కొన్ని రోజుల తర్వాత ఆమె తండ్రిగారైన చంపకరాజు వద్దకి చేర్చారు. ఓడిన సైన్యం నుంచి వేరుపడి సరిహద్దులు కావలనున్న బిల్లరాజు సహాయం కోసం వెళుతున్న సూరసేనుడికి కాలిబాట పక్కన ఒక జ్యోతిష్యుడు కనిపించాడు. అతడి చుట్టూ చాలామంది మూగి ఉన్నారు. సూరసేనుడు కూడా అప్రయత్నంగానే అటు వెళ్ళి జోస్యగాడికి తన చెయ్యి చూపించాడు. జోస్యగాడు ఆ చెయ్యి చూస్తూనే, ఆహా, రాజయోగం గల చెయ్యి. తప్పు చేశానని బాధపడుతున్నావు, కానీ దురదృష్టమే అదృష్టమవుతుంది. నీకు అంతా శుభమే కలుగుతుంది అన్నాడు. అప్పటి వరకు పొరపాటు చేసి రాజ్యం పోగొట్టుకున్నానని బాధపడుతున్న సూరసేనుడికి జోస్యగాడి మాటలు నూతన ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి. ఆయన అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉండగా జోస్యగాడు ఒక రైతు యువకుడి చెయ్యి చూస్తూ, ఆహా, చక్రవర్తులను తోసే రాజయ్యే అంత హస్తం. ఇప్పుడు పేదరికంలో ఉన్నానని బాధపడుతున్నావు, కానీ త్వరలోనే ఇంద్రభోగాలు అనుభవిస్తావు అని అన్నాడు. ఆ మాటలు విని సూరసేనుడు నవ్వుకుని బిల్లరాజున్న ప్రాంతం కేసి ప్రయాణం సాగించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు సూరసేనుడి మామ అయిన చంపకరాజు
కళింగ మీదకి బిల్లరాజు సహాయంతో సూరసేనుడు తన దేశాన్ని ఆక్రమించిన వికర్ణుడి మీదకి దండెత్తి 2 దేశాలను ఆక్రమించుకున్నాడు. తిరిగి రాజైన వెంటనే సూరసేనుడు మల్లికను పిలిపించి, మల్లిక, కళింగ రాజ్యం కూడా మా స్వాధీనమైన విషయం నీకు తెలిసిందా అంటూ కటువుగా ప్రశ్నించాడు. మల్లిక తెలిసిందన్నట్టుగా తల ఊపింది. అయితే ఇంకొక విషయం కూడా తెలుసుకో. నువ్వు సూరసేనుడి ఆస్థాన నర్తకివి. కేవలం నర్తకివి మాత్రమే, అర్థమైందా అని అడిగాడు సూరసేనుడు. ఎలాంటి శిక్ష పడుతుందో అని భయపడుతున్న మల్లిక సూరసేనుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సూరసేనుడు తాను జోస్యం చెప్పించుకున్న జోస్యగాడిని పిలిపించి, ఈనాటి నుంచి నువ్వు జోస్యం చెప్పటానికి వీలులేదు, నిన్ను మా భట్టుడిగా నియమిస్తున్నాను అన్నాడు. అంతేకాక దేశంలో ఎవరూ కూడా చిలక జోస్యం, హస్త సాముద్రికం వంటి వాటిని వృత్తులుగా స్వీకరించరాదని, వాటిని శాస్త్రాలుగా మాత్రమే చూడాలని శాసనం చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సూరసేనుడి ప్రవర్తన ధర్మ విరుద్ధంగా లేదా? తనను మోసం చేసిన మల్లికను తిరిగి అందలం ఎక్కించి తనలో ఉత్సాహాన్ని కలిగించిన జోస్యగాడిని ఆ వృత్తి నుంచి తప్పించాడు. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సూరసేనుడి ప్రవర్తనలో ధర్మవిరుద్ధమైనదేమీ లేదు. జోస్యగాడికి శాస్త్ర పరిజ్ఞానం ఏమీ లేదని అతడు రైతు యువకుడికి చెప్పిన మాటల ద్వారానే రాజు గ్రహించాడు. అటువంటి వాళ్ళు చెప్పే జోస్యం ప్రజల మానసిక స్థితికి హాని కలిగిస్తుంది. ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకే రాజు జ్యోతిష్య శాస్త్రాన్ని రహదారుల పక్కన పరిచి చెప్పటాన్ని నిరోధించాడు. జోస్యగాడు నిర్భాగ్యుడు కాకుండా వాడికి తన కొలువులో ఉద్యోగం కూడా ఇచ్చాడు. ఇక మల్లిక సంగతి. వ్యక్తిగా ఆమె అపూర్వ కళాకారిణి. రాజు కళాప్రియుడు. మల్లికను గూఢచారిగా ఉపయోగించుకున్న రాజు సింహాసనాన్ని కోల్పోయాడు. అంటే ఇప్పుడు మల్లిక వీరుడి చేతిలో లేని ఆయుధం. అది తళతళా మెరుగలదే కానీ తనంతట తానుగా ఎవరి శిరస్సును ఖండించలేదు. అందువల్లనే సూరసేనుడు ఆమెకున్న కళాప్రావీణ్యాన్ని తన దేశానికి సొంతం చేసుకుని మంచి విజ్ఞత చూపించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇప్పుడు మనం మాటకారితనం కథ చెప్పుకుందాం. రామాపురం గ్రామంలో పాపయ్య అనే ఒక మాటకారి ఉండేవాడు. ఒకసారి గ్రామస్తులంతా దేవాలయ నిర్మాణానికి విరాళాలు సేకరించేందుకు పాపయ్యను నియమించారు. ఆ ఊళ్ళో రామయ్య, లక్ష్మణయ్య అనే 2 పెద్ద వ్యాపారస్తులు ఉండేవాళ్ళు. వాళ్ళు కవలలు కావటం చేత ఎవరు రామయ్యో ఎవరు లక్ష్మయ్యో గుర్తించటం కష్టంగా ఉండేది. పాపయ్య మొదట లక్ష్మయ్య ఇంటికి వెళ్ళాడు. లక్ష్మయ్య అతడితో, ముందుగా మీరు మా అన్న రామయ్య గారి దగ్గరికి వెళ్ళి ఉండవలసింది అన్నాడు. గుణానికి అన్నేమిటి తమ్ముడేమిటి? దానగుణంలో ఈ ఊళ్ళో మీకెవరూ సాటి రారు. విరాళాలిచ్చేవారి పేర్లలో మొదట మీ పేరే ఉంటే బాగుంటుంది అన్నాడు పాపయ్య. లక్ష్మయ్య 116 వరహాలిచ్చి పంపించాడు. మర్నాడు పాపయ్య రామయ్య ఇంటికి వెళ్ళి, పెద్దవారు మీరు, ముందుగా నేను మీ ఇంటికి రావాల్సింది. పొరపాటున మీ తమ్ముడు గారి ఇంటికి వెళ్ళాను. ఎంత? 116 వరహాలిచ్చి చాలా అని అడిగారు. ఎంతైనా అన్న అన్నే, తమ్ముడు తమ్ముడే. దేవాలయ నిర్మాణానికి మీ హోదాకు తగ్గట్టుగా విరాళం రాయండి అన్నాడు. మీరు మంచి మాటకారి అన్న సంగతి అందరికీ తెలుసు, కానీ మీరు అనుకున్నట్టు నేను రామయ్యను కాదు, లక్ష్మయ్యను. మా అన్నగారు లోపల స్నానం చేస్తున్నారు. వచ్చాక పొగుడుదురు గాని, అలా కూర్చోండి అన్నాడు నవ్వుతూ లక్ష్మయ్య. తన మాటకారితనం అందరి దగ్గర అన్ని వేళలా
పని చెయ్యదని తెలుసుకున్నాడు పాపయ్య. పాపం. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.